హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ చూపిస్తున్నాను. పనస గింజలు తొనలు తింటాం కదా, మనం తొనలు తిన్న తర్వాత గింజలు వేస్టేజ్ అవ్వకుండా వాటిని బాగా వాష్ చేసుకుని పైన ఒక లేయర్ ఉంటుంది. లేయర్ తీసేసిన తర్వాత ప్యాన్లో ఇలాగ సాల్ట్ వేసి బాగా 3 or 4 విజిల్స్, ఆ గింజ ఉడికేదాకా విజిల్స్ వేయించుకున్న తర్వాత కొంచెం వాటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత దానికి విడిగా పైన ఒక గాజు పెంకు లాంటి పల్చటి లేయర్ ఉంటుంది, అది తీసుకోవాలి. చూడండి, వాటిని కొంచెం చల్లార్చిన తర్వాత తీసుకోవాలి, లేదంటే హార్డ్గా ఉండి అవి రావు. తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అవి నెయిల్స్లోకి వెళ్ళిపోయి చాలా గుచ్చుకుంటాయి. అసలు ఈ పనస గింజల కర్రీలో చాలా హైయెస్ట్ రిచ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఇది ది బెస్ట్గా యూజ్ అవుతుంది. పైగా మనము ఇది అవతల పడేసే సీడే అనుకోవద్దు, దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో కూడా చూసుకున్న కేజీ 550 అబోవే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఫ్రీగా వచ్చేది నేచర్ నుంచి బయట కొనుక్కోవడం ఎందుకండి, అందుకే సరదాగా అమ్మ వండేసింది. మాకైతే ఇది ఫేవరెట్ డిష్, చాలా చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉంటుందంటే ఒక మటన్ కర్రీ, చికెన్ కర్రీలా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగని ఎక్కువ తిన్నామంటే వాతం కూడా చేస్తుంది. చూడండి, అవి నేను చెప్పాను కదా, లేయర్ చాలా పలుచుగా ఉంటుంది, అది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకుని బాగా ఒక రోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకున్న తర్వాత మనం గార్లిక్ జింజర్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా అడుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుందండి. నిలవ ఉండే కొద్దీ అవి ఫ్లేవర్ కూడా మారిపోతూ ఉంటుంది. మేము ఎప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. ఇంకా రెగ్యులర్ అన్ని కర్రీస్ ఉన్నట్టే ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి గింజలు ఆల్రెడీ ఉడికి ఉంటాయి కాబట్టి ఇవి జస్ట్ ప్యాన్లో వేసుకుని ఉప్పు, కారం, అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకా ఒక్కొక్క 2 విజిల్స్ వస్తే చాలు. తర్వాత మనము వేడి అన్నంలో వేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ పనస గింజలు ఇలా కన్నా పొయ్యి మీద కాల్చితే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నము దించేసిన తర్వాత వేడి నీళ్ళు కొండ దించిన తర్వాత అట్లే పొయ్యిలో బొగ్గుల్లో వేసేసేవాళ్ళు, నిప్పుల్లోనూ. అసలు అవి తించుకున్నప్పుడు భలే టేస్ట్గా ఉంటాయి, అవి నిలవ కూడా ఉంటాయి. ఇంకా మనకి పనస గింజలతో ఎక్కువ గ్రేవీ రాదు, సో అందుకనే ఆలు కూడా వేసుకుంటే మధ్యలో చాలా మెత్తగా సాఫ్టీగా చాలా బాగుంటుంది. కారం చూసారా, గడ్డలు కట్టింది అనుకుంటున్నారా? కాదండి, అది మిల్లు నుంచి ఆడించి తెచ్చిన తర్వాత ఎల్లుల్లి కలుపుతాం కదా, సో అవి అలా గడ్డల కింద కడుతుంది. అసలు మన ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, ఏదైనా టేస్టీగా ఉంటుంది. ఇంకా కుదిరిన వాళ్ళు ఇంకా బయట కొనేది అది వేరే సంగతి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ కూడా, బట్ ఎక్కువ ఓపిక ఉండాలి చేసుకుంటానికంతే. సో సూపర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో.